హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అని ఎందుకన్నా అంటే ఇప్పుడు టైం వచ్చేసి 2:45. టైం వచ్చేసి 2:45 అవుతుంది. అందుకే నేను గుడ్ మార్నింగ్ అన్నాను. ఇప్పుడు నేను నేపాల్ బయలుదేరుతున్నా ఇంటి దగ్గర నుండి. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. యాక్చువల్గా ట్రైను ఎగ్జాక్ట్ 3 o'clock ఉండే, కాకపోతే హాఫ్ అన్ అవర్ డిలే ఉండడం వల్ల నేను ఇప్పుడు బయలుదేరుతున్నా. ఇక్కడ నుండి రైల్వే స్టేషన్కి బైక్ మీద కింద ఫ్రెండ్ని డ్రాప్ చేయమని చెప్పాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్. తను వస్తే మనం బండి మీద ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. ట్రైన్ కూడా కొంచెం ఎర్లీనే ఉంది. మనం ఇంకా కొంచెం ముందు బయలుదేరి ఉంటే బాగుండు, కానీ ట్రైన్ టైమింగ్స్ మనం ఎప్పుడు గెస్ చేయలేం. ఇంకా ఇప్పుడు నేను హడావుడి పడుతున్నాను కదా. రైల్వే స్టేషన్కి వెళ్తే ట్రైను ఇంకా లేట్ వస్తుంది. అదే నేను లేట్గా వెళ్ళాను అనుకో, ట్రైను తొందరగా వచ్చి వెళ్ళిపోతుంది. దీన్ని ఆశ నిరాశ అని అంటాం. మనం దేనికోసం అయితే చూస్తామో ట్రైన్ రాదు, బస్ రాదు, ఎదురు చూసేది రాదన్నట్టు. అది రావట్లే కదా అని రిలాక్స్ అయ్యామనుకో, అది అప్పుడే వచ్చేసేది. చిన్నప్పుడు 9th క్లాస్లో చదువుకున్న లెసన్ ఆశ నిరాశ చాప్టర్. ఎవరు లేరుగా రోడ్డు మీద, మనం తప్ప. రోడ్డు అంతా ఖాళీ. మంచిర్యాల రైల్వే స్టేషన్కి వచ్చాం. మంచిర్యాల రైల్వే స్టేషన్లో మళ్ళీ ట్రైన్ అనేది, నేను ఎప్పుడు ట్రైన్ ఎక్కినా కానీ 1 hour డిలే ఉంటుంది కామన్గా. ఇప్పుడు కూడా 3:34 ఉంది ట్రైన్. సో ఇప్పుడు 3:10 అవుతుంది. 3:45కి ట్రైన్ వస్తుంది ఇక్కడికి. నేను ఒక్కరిని వెళ్ళట్లేదు నేపాల్కి, నాతో పాటు ఒక 4 ఉన్నారు. ఒకరు వచ్చేసి రిటైర్ ఎంప్లాయ్. వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఇక్కడ నుండి ఎక్కాలి, కాకపోతే వాళ్ళకి సిర్పూర్ కాగజ్ నగర్ అనే దగ్గర ఉంటుంది వాళ్ళకి రైల్వే స్టేషన్. సో దే ఆర్ గోయింగ్ టు క్యాచ్ ద ట్రైన్ ఫ్రమ్ ద కాగజ్ నగర్. కాగజ్ నగర్లో వాళ్ళు ట్రైన్ క్యాచ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కాగజ్ నగర్ వెళ్ళారు. నేను ఇప్పుడు మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఉన్నాను. మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఒక్కనే ఉన్నాయి ఇప్పుడు. అందులో ఇప్పుడు 4 కాగజ్ నగర్లో ఎక్కుతున్నారని చెప్పా కదా. ఆ 4 నాకు ఒక్కరు మాత్రమే తెలుసు, మిగిలిన ఎవరు కూడా తెలియదు. నేను కూడా పరిచయం చేసుకోవాలి. నేను పరిచయం చేసుకున్నాక మీతో పరిచయం వాళ్ళకి చేపిస్తాను. 2 days ప్రయాణం అంటే ఎలానో ఉంది. లైఫ్లో ఫస్ట్ టైం 2 days ప్రయాణం చేయడం ట్రైన్లో. ఇక్కడెక్కడో జాబులు చేశాం కానీ 1 day 1.5 day ట్రావెల్ చేశాం. బట్ 2 days ప్రయాణం మాత్రం ఇదే ఫస్ట్ టైం. చూడండి రైల్వే స్టేషన్, ఎవరు లేరు, ఎంత క్లీన్ ఉందో. మనం వెళ్ళే ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ రక్సోల్ ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 17005. ఏదో ట్రైన్ వస్తుంది. మన ట్రైన్ అనౌన్స్మెంట్ ఇదే ప్లాట్ఫామ్. అందరూ కూడా రెడీ అయిపోతున్నారు. బై లక్కీ ఏంటంటే నేను ఎక్కడైతే కూర్చున్నానో B4 B5 B4 పక్కన ఇక్కడే ఇచ్చిండు వాడు. మనం ఎక్కడికి నడవాల్సిన పని లేదు. కానీ సో B4 ఇదే మనం వచ్చింది, ఇదే B4. దీంట్లోనే ఎక్కాలి. 49 సేమ్ మన నెంబర్ది 49. దేవ
దేవల్గన్ రైల్వే స్టేషన్. ఈ 8:10 టైం అవుతుంది. ఇప్పుడే నిద్ర లేచాను నేను. అయితే దేవల్గన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఏదో ట్రైన్ కాసేపు ఆపినట్టున్నాడు వాడు. మూడు గంటలు నిద్రపోయాను సాటిస్ఫాక్షన్గా. ఇంకా నియర్లీ రేపు సాయంత్రం 5 గంటలకు ట్రైన్ దిగుతాం మనం. అప్పటిదాకా ఇదే ప్రయాణం. మా వాళ్ళందరూ అయితే చాలా నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా అందరితో మాట్లాడుతున్నారు కింద. ఇంకా వాళ్ళందరినీ పలకరియలేదు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్ళతో పరిచయం చేయము. మా నైట్ యాక్చువల్గా ట్రైన్ ఎక్కాక నిద్రపోతుంటే నా బెడ్లో వేరే వాళ్ళు ఉండే. అప్పుడే టీటీ వచ్చిండే. టీటీ వస్తే సార్ ఎవరో నిద్రపోతున్నారు అంటే వాళ్ళని లేపాడు. మొత్తం 4 బెడ్లు. వాళ్ళు కాగజ్ నగర్లో ఎక్కుతారన్నారు కదా, మరి మిగిలిన వాళ్ళు లేరంటే వాళ్ళు కాగజ్ నగర్లో ఎక్కేస్తారు, ఖచ్చితంగా వస్తారని చెప్పాను. ఆ అమ్మాయికి స్లీపర్ క్లాస్ కానీ ఏసీకి వచ్చి నిద్రపోయింది. అట్లా నిద్రపోయేసరికి టీటీ ఏంటంటే మీ సీట్లోకి మీరు వెళ్ళిపోవాలి, నాన్ ఏసీలోకి మీరు వెళ్ళాలి, ఇది ఏసీ ట్రైన్ అంటే ఆ అమ్మాయి ఆర్గ్యుమెంట్. ఖాళీగా ఉన్నాయి కనుక పడుకుంటాం, తప్పేముందని. అమ్మ ఇల్లు ఖాళీగా ఉందని వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నిద్రపోతారా మీరు? వాళ్ళ ఇంట్లో ఇది ఇల్లు మాదే అని అంటున్నా, తప్పు కదా. ట్రైన్ కూడా అంతే. బెర్త్ ఖాళీ ఉందని మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పడుకుంటా అంటే ఒప్పుకోం. మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, నాన్ ఏసీ దాంట్లోకి వెళ్ళి పడుకోవాలని ఆర్గ్యుమెంట్. దగ్గర ఒక 20 minutes ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈ ఆర్గ్యుమెంట్ చూస్తే నేను నిద్రపోయా. బాగా నిద్ర వచ్చేసింది అప్పటికే, ఎందుకంటే నైట్ అంతా నిద్రపోలే కనుక. మన వాళ్ళు కూడా అప్పుడే 5 o'clock వచ్చారు. బ్లాంకెట్స్ లేవు, అన్ని బ్లాంకెట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాట. మన వాళ్ళకి బ్లాంకెట్స్ దొరకలేదు. ఇక నేను కాసేపు హాయి చెప్పేసి నిద్రపోయా అంతే వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ సార్ అని ఈ టూర్ ఆర్గనైజర్ మనకి సార్ వల్లనే ఇప్పుడు యాక్చువల్గా నేపాల్ టూర్ వెళ్దాం అనుకున్నప్పుడు సార్ని అప్రోచ్ అయితే నేను కూడా వస్తా అని చెప్పాడు. మళ్ళీ సార్ ఒక్కడే రావడం కాకుండా ఒక టీం రెడీ అయిపోయింది అప్పటికి. సార్ ఏంటంటే రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. అయ్యప్పండి సార్ మా వాళ్ళందరికీ ఒకసారి కనబడరు అనుకోండి, తర్వాత అప్లోడ్ చేసినప్పుడు తెలుస్తుంది. యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి. నెక్స్ట్ సార్ మీ పేరు? బొమ్మినేని సత్యనారాయణ గారు, మన సర్పంచ్. రేషినియా సార్? రెబ్బెన సర్పంచ్ వాళ్ళు. తను కూడా మనతో పాటు నేపాల్ వస్తుండు. ఒకసారి మళ్ళీ ఒకసారి హాయ్ అయిపోయాను సార్ వాళ్ళకి కూడా. హాయ్. నెక్స్ట్ మీ పేరు? ఇందూరి రవీందర్ గారు, రెబ్బెన రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆర్ఆర్ డెవలపర్స్. సో మనతో పాటు ఒక సర్పంచ్, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఒక రిటైర్ బ్యాంక్ ఎంప్లాయీ. మళ్ళీ నెక్స్ట్ సార్ మీ పేరు? చంద్రయ్య గారు, ఎక్స్ జెడ్పీడీసీ అగ్రికల్చర్. సో పొలిటీషియన్స్ చాలా మంది ఉన్నారు అన్నట్టు. మళ్ళీ మనకి ట్రైన్ లో పరిచయం అయ్యారు. అమ్మ మీ పేరు? వాళ్ళది చాలా, వాళ్ళు కూడా టూర్లోని దైవభక్తి బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు. సార్ రిటైర్ రైల్వే ఎంప్లాయీ, మేడం వాళ్ళ హస్బెండ్. ఛత్తీస్గఢ్, ఇది ఛత్తీస్గఢ్ లో ఉన్నాం. తెలుసా ఆయన చెప్పింది కానీ ఇంకోటి లేదు. రాజేశ్వరరావు పెంకులే వాళ్ళ దగ్గర 10 రూపాయలు ఉంటుందండి. 10 రూపాయలు మస్తు వస్తుంది. మంతులు మనం ఒకటి కొనాలి, ఇటువంటి సెల్లు
2 కొనులు మన వరకు నువ్వు కొను కానీ నాతో అయిపోయింది నాకు. నువ్వంటే ఇంకా మా వదిన సర్పంచ్ ఉన్నది, ఏం పర్వాలేదు, ఏదో దాంట్లో నాకు వదిన సర్పంచ్ లేదు, ఏమి లేదు, గిన్నెలు తోవడానికి సరిపోవట్లేదు. ఒక పూజ పోతే 10,000 ఏం నాకు లేదు, అయిపోయింది నా కొడుకు. అవును 40 days కదా టూర్, 40 days టూరా ఏది కర్ణాటక? 12 రోజులు 10 రోజులు తక్కువ తిరిగి వచ్చిన. గానగపూర్ పోయినా లేదా? అక్కడ బాగా చేస్తారు అంతా. గానగపూర్ దత్తాత్రేయ పండుగ పోతా మూడో దానికి కర్ణాటక గానగపూర్ దత్తాత్రేయ. ఈ మధ్యలో కొంచెం యూట్యూబ్ లో దీంట్లో అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ అవుతుంది దత్తాత్రేయ. నేను శబరిమల ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళిపోతాను. కర్ణాటకలో 1 year ఉన్నా కానీ కొల్హాపూర్ పోవాలి. కొల్హాపూర్ బాగుంటుంది. లక్ష్మీదేవి నేను 35 సార్లు పెట్టాను. మొన్న శబరిమల పోయొచ్చారా మీరు? ఇప్పుడు కాదు, మన సాంప్రదాయం మనం కాపాడుతాం. ఆ మధ్యన గొడవలే పెట్టారు కదండి ఆడవాళ్ళు. వాళ్ళు ఇదో జబర్దస్తిగా అది ఆమె దుర్గా, ఆమె పేరు దుర్గా, ఆమె ఏం సుఖపడ్డా చెప్పండి. ఇంట్లో భర్త అంత వెళ్ళగొట్టే ఎవరండి ఆమె కోర్టులో కేసు వేసినప్పుడు ఆవిడ కేసు వేసింది. దొంగతనంగా వెళ్ళింది. దొంగతనంగా వెళ్ళింది. అక్కడ స్టేట్ గవర్నమెంట్ దాదాపు చాలా కష్టంతో కూడుకున్నది. ఈ మధ్యలో అమర్నాథ్ యాత్ర చాలా ప్రతి వాళ్ళు వెళ్ళడానికి. ఒకవేళ అయ్యగారు చెప్పింది అనుకోండి, వెళ్తున్నారు, చాలా మంది వెళ్తున్నారు. భయపడేవాళ్ళు. అందులో ఏమన్నా చెప్పండి మన అమర్నాథ్ యాత్ర గురించి చెప్పండి. మనం ఎన్నిసార్లు వెళ్ళారు సార్ అమర్నాథ్ యాత్ర? ఒకసారి 1 time వెళ్ళారా? మీరు ఏదైనా 2 సార్లు 3 సార్లు వెళ్తారుగా? లేదు, ఒకసారి వెళ్ళండి. 1 time వెళ్ళారు. నేపాల్ ఎన్నిసార్లు వెళ్తారు? నేపాల్ మొదటిసారి అంటే బాబు. ఎన్నిసార్లు వెళ్తారు దీంతో పాటు? ఒకటే ఇదే మొదటి, ఇదే ఆఖర. వయసు అయిపోయింది నాకు. 64 వచ్చేసింది. వయసు అయిపోయిందా? 64 వచ్చేది. 64 70కి ఎంత తేడా ఉంటుందండి? నాదేమో 70 సంవత్సరాలు, 70 years. అందరు నీలా ఉంటుందా? కానీ 70 years లో వీళ్ళకి చాలా ఓపిక. మరి ఇంత లాంగ్ జర్నీ చేస్తారంటే? లాంగ్ జర్నీ కాదు, పహాడు. ఎన్టీ రామారావు పీరియడ్లో బాగా తిరిగినోడు. రామారావుతో తిరిగారా? గ్రేట్. మరి కార్యకర్తలు కింద నుంచి లేపింది ఆయన. తెలుగు రాష్ట్రాలలో ప్రజలు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకుంటారు, ఏంటంటే సీఎంలలో ఎన్టీఆర్ ని గుర్తుపెట్టుకుంటారు, తర్వాత వైఎస్ఆర్ ని గుర్తుపెట్టుకుంటారు. ఇద్దరిని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు కూడా. మిగిలిన వాళ్ళు అందరూ వచ్చిపోయే వాళ్ళే గానీ కొంచెం ఉన్న 4 రోజులు సంపాదించుకోవాలో బయటకు ఎంపీపీ గానీ జెడ్పీటీసీలే గానీ 5 సంవత్సరాలు ఎవరు కూడా గుర్తుంటారు. జగన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ కి పులిహోర అంతే కదా సార్? పులిహోర కొంచెం ఆవబెత్తాం, కానీ కెమెరా నుంచి చూస్తాంటే. అవునా? అందుకే కొంచెం ఘాటు వస్తుంది. కెమెరా నుంచి చూడండి, ఏదో కర్రీ కలిపినట్టుగా ఉన్నది కదా రైస్. నార్మల్ చూస్తే బాగుంది, పులిహోరలో ఉంది. కెమెరాలో చూస్తే మాత్రం కలర్ చేంజ్ అయినట్టు. చాలండి. పచ్చడి చట్నీ చట్నీ కావాలంటే టమాటా చపాతీ చేస్తున్నారంటే చట్నీ భోజనం కాడ మొహమాట పడేది ఏం లేదు, అందరు తినేసరే. తినేసినా అయిపోయింది సార్ నాది ఆల్రెడీ. నేనే ఎక్కువ తిన్నా, కాలం అడగాలి ఒకసారి. కాదు, యూట్యూబ్ లో మీకు పంపిస్తుంది ఒకసారి. ఇది అదే వాళ్ళని యాడ్ చేస్తా, ఈ సీన్ మీరు చూడండి ఒకసారి. ఇది మీ ఛానల్లో పంపిస్తుంది. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది సార్? గుళ్ళో పులిహోర తిన్నట్టే ఉంది కదా? అంతేనా? ఇప్పుడు సేమ్ గుళ్ళో పులిహోర ఉంటది కదా, అలానే ఉంది. దాంట్లో ఇంకో కొంచెం ఎక్కువ వేసి బెల్లం వేయాలి. వాడాలి, మంచిగా ఆరోగ్యానికి. ఆరోగ్యానికి కూడా తమిళనాడులో ప్రతి కూరలో డైలీ ఇంగువ వాడతారు.
ఇప్పుడు మా ఇంట్లో ఇంటిగా ఆ. చిన్న డబ్బాలు తెచ్చుకుంటున్నాం. అవునా? పెద్ద డబ్బాలు కాదు, చిన్న డబ్బాలు సరిపోమా. పప్పులో కూడానే పప్పులోనే టేస్ట్. ఊరలో కంట ఇప్పుడు మామిడికాయ పప్పు చేశారనుకోండి, పైన మీరు ఇంగు వేసి తాలింపు పెట్టి సూపర్ పెసరపప్పు ఉంటే టమాటా పప్పు అనుకున్నా మేము ఇంగు లేకుండా ఏదో ఇంగు ఒకటి కొబ్బరి ఒకటి బాగా పడతాం. కొబ్బరి పత్రం వారానికి 3 నెలలు ఇళ్ళనే కొబ్బరికాయ. నేను హైదరాబాద్ మా కోనలు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసిందా వచ్చారు. కొబ్బరికాయ ఖరీదులో కూడా కొబ్బరికాయ చేస్తాను. నేను కొబ్బరికాయ అట్లా ఇప్పుడు తీర్థం పెట్టేదాన్ని తీర్థంలో వేయరనుకుంటా. ఉండదు కానీ మొత్తం మీద సునీల్ మనకు మాత్రం మంచిగా దొరికిండు. చూసారా ఆయన అసలు ఈ ప్రపోజల్ అది కాదు. ఇంకా మనతో వస్తే ఇంకా మంచిగా బాగుంది. అది టైం అన్ని రెడీగా ఉన్నాయి, వచ్చి వచ్చింది అన్ని రెడీగా ఉన్నాయి. అన్నీ రెడీగా చపాతీలు రేపు బాగున్నాడు. అవునండి సత్యనారాయణ గారు, మీరు హైదరాబాద్ వచ్చేటప్పుడు మీరు ఫోన్ చేయాలి, మేము కలుస్తాం అక్కడ. మళ్ళీ ఇంటికి వెళ్ళి వండి అవన్నీ అయిపోయేసరికి ఇంకా కష్టం టైం పడుతుంది. లంచ్ అయిపోయింది. ఇంకా అడుగులు ఉన్నాయి, అడుగులు ఉన్నాయి. నేను ఇవన్నీ డ్యామా అది? సీటు వెళ్ళారా? పల్లెపట్టి ఉన్నాయి. ఏం నది సార్ అది? శివనాథ్. ఇది వెళ్ళి మహానదిలో కలుస్తుంది. నది వెళ్ళి మహానది ఒక శివనారాయణ. అవును, ఇది అసలు టాపిక్ మర్చిపోయినాం. ఇప్పుడు ఖర్చు ఎంత భరించాలి మరి. కాబోయే సర్పంచ్ కి భరిస్తారా అన్నట్టు ఇప్పుడు ఖర్చు ఎంత? 100% భరిస్తున్నాను. నా నుంచి ఆయనకు 100 నోట్లు ఇప్పిస్తా. ఇప్పుడు నా మొత్తం పెట్టేస్తాను, ఖర్చు మొత్తం పెట్టేస్తే. కాబోయే సర్పంచ్ కి జై. వాటరా చెప్పు ఏటీఎం కావాలనా క్యాష్ కావాలా? అబ్బో ఏటీఎం కార్డు అయితే నా దగ్గర ఉంది. ఏటీఎం కార్డు కంగారు పడకండి, డబ్బులే పంపించింది. డబ్బులు 20,000 ఏటీఎం కార్డు లేదు. ఏటీఎం కార్డు లేదు కదా. నేను అదే ఏటీఎం కార్డు లేక క్యాష్ ఓన్లీ క్యాష్ ఉంది. 20,000 క్యాష్ పంపుతానండి. అవును, క్యాష్. ఏటీఎం కార్డు మేడం దగ్గర ఉంది. క్యాష్ మీ దగ్గర ఏటీఎం ఎట్లా ఉన్నా నేను లేదు లేదు.